లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగంలో నుండి బైబిల్ ఉన్న వారందరూ మీరు తెరవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో నుండి మనము కొన్ని మాటలను చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఎదవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. దయగలిగిన మా ప్రభువా మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగములను కొరకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము నాయనా మరి మా ప్రియ సహోదరి అన్న లేదా అన్నమ్మ గారి యొక్క క్రిస్మస్ పండుగను గురించి మేము నేర్చుకుంటకు సహాయం చేయండి. ప్రభు సంఘములో అనేక మంది అన్నమ్మలను మీరు లేవనెత్తుమని ప్రభువా మీరు దీవించుమని వేడుకొంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడొచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి. అల్పుడైన మీ సేవకుడు నిలబడి ఉండగా మీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నీ ప్రజలకు అవసరమైన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించుమని, ప్రతి బిడ్డ జీవితములో నిజమైన క్రిస్మస్ సంతోషము, సమాధానము, సమృద్ధి, రక్షణ దయచేయమని ఆ కృపను మీరు అనుగ్రహించినందుకై మిమ్మలను స్తుతిస్తూ ఈ మనవులన్నింటినీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం చేద్దాం ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనము ఈ మాసము ఆరంభము నుండి క్రిస్మస్ సందేశాలను వింటున్నాం. బైబిల్లో ఉన్న వ్యక్తులు అంటే క్రీస్తు జన్మించక ముందు ఎలాగున క్రిస్మస్ పండుగను చేశారు, క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఈ లోకములో వారు ఎలాగా క్రిస్మస్ పండుగను చేశారు, ఒక్కొక్కరి జీవితంలో క్రిస్మస్ పండుగ ఎలా ఉంది, ప్రస్తుతము మన జీవితములు లేకపోతే సంఘములలో ప్రపంచవ్యాప్తంగా ఎలాగున్న ప్రజలు క్రిస్మస్ పండుగను చేయుచున్నారు లేదా జరిగించుచున్నారు అనే విషయాలను గురించి మనము వింటూ ఉన్నాము. గత వారము ఇశ్రాయేలు ప్రజల కొరకై నిరీక్షణతో కనిపెట్టి ఉన్నటువంటి సిమియోను అనే ఒక దైవజనుని జీవితములో జరిగినటువంటి క్రిస్మస్ పండుగను గురించి మనము నేర్చుకున్నాము. ఈరోజు అలాగుననే ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకై కనిపెట్టి ప్రార్థించున్నటువంటి మరి యొక్క వ్యక్తి లేదా మరి యొక్క సహోదరి అన్నమ్మ జీవితములో క్రిస్మస్ పండుగ ఎలా జరిగింది, ఆమె క్రిస్మస్ పండుగను ఎలా సెలబ్రేట్ చేసిందనే విషయాలను ఈ దినము మనము నేర్చుకుందామని ప్రభు సేవకునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. గత వారం కూడా చెప్పాను,
అది దేవుడైనను, దేవదూతలైనను, దేవుని ఆత్మైనను ఇశ్రాయేలు ప్రజలని దర్శించినటువంటి కాలము 450 సంవత్సరములు. అది సైలెంట్ పీరియడ్. ఆ కాలము ముగింపు దినాలలో దాదాపుగా 100 కంటే ఎక్కువ సంవత్సరాలు, లేకపోతే శతాధిక వృద్ధురాలైనటువంటి ఒక స్త్రీ లేదా ఒక విధవరాలు దేవాలయములో ఉండి దేవుని మందిరముని విడవక రాత్రి పగలు ఉపవాసం ఉండి జాగరణ చేయొచ్చు, సేవ చేయొచ్చు, ప్రార్థిస్తున్నటువంటి ఒక స్త్రీని గురించి మనము చదువుకున్నాం. ఆమె పేరు అన్న. అందరు తెలుగులో ఆమెని అన్నమ్మ అంటారు. అన్నమ్మ కదా, అన్నమ్మ. చాలా సార్లు చాలా సంఘములలో ఎక్కువ మంది స్త్రీల పేర్లను అన్నమ్మ అన్నమ్మ అనే పేర్లు మనము వింటూ ఉన్నాం. అన్న అనగా అర్థం ఏమిటంటే, హన్న వేరు. హన్న అంటే సమూయేలు యొక్క తల్లి, పెద్ద ప్రవక్త ఆయన. వాళ్ళ అమ్మ పేరు హన్న. ఈమె పేరు అన్న. అన్న అంటే బ్రదర్ అంటారు చూడండి తెలుగులో. బ్రదర్ అన్నని ఏమంటారు? బ్రదర్ అన్న అంటారు. ఆ పాట అన్నమాట, అది ఆ పేరు అన్న. అన్న అంటే బ్రదర్ కాదు, ఇక్కడ అన్న అనేది ఒక పేరు, ఒక స్త్రీ పేరు కదా. మన పాస్టర్ ఉంబెర్తో గారు ఉన్నారు, మన ప్రెసిడెంట్ గారు. వాళ్ళ భార్య పేరు కూడా అన్న. ఆమె పేరు కూడా అన్న. అన్న కదా, అన్న కదా, అన్న. ఆ సిస్టర్ ఒకసారి ఇక్కడికి వచ్చింది. మీరు దాదాపుగా ఒక 10 సంవత్సరాల కిందట ఏమనుకుంటా. అన్న ఆమె పేరు. తమిళనాడు మీరు వెళ్తే అన్నా యూనివర్సిటీ ఉంది, అన్నామలై యూనివర్సిటీ అని ఉంది కదా. మన చర్చిలో కూడా ఒక సిస్టరు అన్నమ్మ ఉంది, ఆమె ఈ దినము రాలేదు. ఓకే, అన్న. అన్న అనగా అర్థం ఏమిటంటే గ్రేస్, కృప అని అర్థము. అన్న అంటే అర్థం ఏంటి? కృప, దయ అనే అర్థములను మనము చూస్తున్నాం. ఈ అన్న ఎవరు అంటే ఆషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె అని వ్రాయబడింది. ఎవరంటే ఈ అన్న? ఆషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె. ఆషేరు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాము. ఆయన యాకోబు 12 మంది కుమారులలో 8వ కుమారుడు ఈ ఆషేరు. ఆషేరు వాళ్ళ యొక్క అమ్మ పేరు జిల్పా. జిల్పా తెలుసా? ఆషేరు యొక్క అమ్మ పేరు జిల్పా. ఈ జిల్పా లేయా యొక్క మెయిడ్, దాసి, మెయిడ్. ఓకే, ఆమెకు పుట్టినటువంటి వాడివు ఈ యొక్క ఆషేరు. ఇతను జిల్పా కుమారుడు. ఈ ఆషేరు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, మనం అక్కడి నుండి వద్దాం, కొంత వాక్యమును మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అనే మాటలను మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఎవరంటే ఆషేరు? ఆషేరు ఏముంది? శ్రేష్టమైన ఆహారం ఉంది, అతడు రాజులకు సైతం ఆహారం ఇచ్చువాడు అని వాక్యం చెబుతుంది. అలాగే ఆషేరుకున్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఆషేరును దేవుడు దీవిస్తూ అంటాడు, ఆషేరు నీవు నీ సహోదరులందరికంటే అధికముగా దీవెన పొందుదువు అంటాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును అన్నాడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదమో దేవుడు ఆషేరుకి ఇచ్చాడు. అతని దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది,
అతడు రాజులకు సైతం ఆహారం పెట్టగల శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా అతన్ని దేవుడు ఎలా దీవించాడంటే తన సహోదరులందరికంటే కూడా అధికముగా దీవించను, లేదా ఎక్కువగా ఆశీర్వదించనే మాటను మనం చూస్తాం. అలాంటి గొప్ప దీవెన పొందినటువంటి వంశంలో ఈ పనూయేలు కుమార్తె అయినటువంటి అన్న జన్మించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దీవించబడినటువంటి వంశములోను లేదా ఆ గోత్రములో నుండి అన్నమ్మ వచ్చింది. అలాంటి దీవెన పొందినటువంటి ఈ స్త్రీ మరి దేవుని యందు భయభక్తులైనటువంటి స్త్రీగా మనకు కనపడతా ఉంది. అయితే ఆమె గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, ఆమె పనూయేలు కుమార్తె అన్న ఒక ప్రవక్తి, షీఈస్ ఏ ప్రాఫెటిస్, ఆమె ఒక ప్రవక్తి ఉండెను అని రాయబడింది. ప్రవక్త ఆమె. స్త్రీలలో దేవుడు కొంతమంది ప్రవక్తులను ఎన్నుకున్నాడు. మనకు మొట్టమొదట ప్రవక్తి మిరియాము కనబడుతుంది, రెండవ ప్రవక్తి దెబోరా మనకు కనపడతా ఉంది, మూడవ ప్రవక్తి హుల్దా కూడా మనకు కనపడతా ఉంది. ఇక్కడ నాలుగవ ప్రవక్తిగా ఇక్కడ అన్న మనకు కనపడతా ఉంది. ఇంకా మా అపోస్తుల కార్యములు 21:9 ఫిలిప్పీకి 4 కుమార్తెలు ఉన్నారు, వారు 4 కూడా ప్రవచించేటువంటి వారు. ఇంకా ప్రకటన గ్రంథంలోను ఇక అక్కడక్కడ ఒకరిద్దరు స్త్రీలు ఉన్నారు, వారు అబద్ధ ప్రవక్తలు కదా, అబద్ధములను బోధించే వారు కూడా ఉన్నారు. ఈమె ఒక ప్రవక్తి అంటే దేవుని వాక్యమైనటువంటి ప్రవక్తి. దేవుడు ఆమెకు అన్ని బయలుపరిచేవాడు. జరగబోయే విషయాలను, జరుగుతున్నటువంటి విషయాలను దేవుడు బయలుపరిచి ఆమె ప్రవచనాలు చెప్పేటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. ప్రవచనాలు ఆత్మతో నింపబడితే ప్రవచనాలు చెప్పగలుగుతారు. ఈ దినములలో చాలా మంది ప్రవక్తలు బయలుదేరారు, చాలా మంది ప్రవక్తలు కూడా బయలుదేరారు. అన్ని అబద్ధ ప్రవచనాలు, దేవుడు చెప్పకుండా చెప్పే ప్రవచనాలను మనం చూస్తున్నాం. ఎలక్షన్ కంటే ముందు చాలా మంది ప్రవచనాలు చెప్పి ఏమైనారంట, అబాసు పాలయ్యారు. దేవునికి అపకీర్తిని తీసుకొచ్చినటువంటి ప్రవక్తలను మనము మన రాష్ట్రంలో కూడా, లేకపోతే మన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో మనము చూస్తున్నాం కదా. వారు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరని చెప్పారు. వారు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా వృధా అయిపోయినాయి, దేవునికి అవమానము జరిగింది. కాబట్టి దేవుడు ఒక వరము ఇచ్చినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు నీతో ఏది చెప్పినా అది జరుగుతుంది. ప్రవక్తను దేవుని ద్వారా బయలుపరచబడింది ఏది కూడా నిరర్ధకము కానేరదు. అందుకని తొందరపడి పీడారా నీకు తోచినది ఏదో ఒకటి చెప్పడం కాదు. ఆశీర్వాదకరమైన వచనాలను పలకాలి, దేవునికి స్తోత్రం. కానీ ఇది దేవుడు చెప్పాడు అని మాత్రం చెప్తే అది జరగాలి. జరగలేదు అంటే అది అబద్ధ ప్రవక్త, అది అబద్ధ ప్రవచనమని మనం గుర్తెరగాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈమె ప్రవచించేటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంత మరి బాధాకరమైన విషయం అనుకోవాలి అనుకుంటున్నాను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఇతవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను అనే మాటను మనం చూస్తాం. బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమెకు వివాహమైంది. ఆ తర్వాత 7 సంవత్సరములు ఆమె తన భర్తతో కలిసి కాపురము చేసింది. ఆ తరువాత తన భర్త చనిపోయాడు. అది మరి ఒకవేళ దుఃఖకరము, ఒకవేళ ఏం కాదు దుఃఖకరమే. ఎందుకంటే యవ్వన కాలంలో భర్తను కోల్పోవుట మరి చాలా బాధాకరమైన విషయం. భార్యను కోల్పోవుట కూడా బాధాకరమైనటువంటి విషయాలు. కానీ కొన్నిసార్లు దేవుడు కొంతమంది జీవితంలో దేవుడు ఎందుకో అనుమతిస్తాడు. మనం అనుకుంటాము ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను.
లోకములో కొన్నిసార్లు అనుకోకుండా అనుకుని ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొంతమంది అకాల మరణాలు పాలవుతూ ఉంటారు, మనం ఏమి చేయలేము. కానీ ఒక విశ్వాసి జీవితంలో భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, మరి ఏమి జరిగినా కూడాను మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నాము కనుక అది దేవుని చిత్తము అని మనము అంగీకరించాలి దాన్ని. ఇది కొంత కాదు, చాలా కష్టమైనటువంటిదే. కానీ ఒకవేళ అనుమతిస్తే మనం ఏమీ చేయలేము, ఏమి కూడా చేయలేము. కాబట్టి ప్రియులారా, ఈ అన్న జీవితంలో అదే జరిగింది. ఎందుకంటే మరి ఆమె భక్తిరాలు, దేవుని యందు నమ్మకం ఇచ్చిన బిడ్డ. మరి తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి రేయింబవళ్ళు దేవుని మందిరమును విడిచిపెట్టక దివారాత్రములు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ జాగరణలతోనూ దేవుని సేవ చేస్తూ దేవుని మందిరములో కనిపెట్టుచున్నటువంటి స్త్రీగా అన్నమ్మ గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు కూడా భర్త చనిపోతే చాలాసార్లు చెప్తారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని. కొంతమంది అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తారు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక సిస్టర్ ఉంది, ఆమె యేసు ప్రభువును నమ్ముకుంది. ఆమెకి అన్యురాలు, అతను కూడా అన్యుడు, త్రాగుబోతు, భయంకరమైన త్రాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, చాలా పోతులు ఉన్నాయి బైబిల్లో. నిద్రబోతు, ఇంకా తిండిబోతు, సోమరిపోతు. ఇది చాలా పెద్ద జబ్బు. సోమరిపోతనం అనేది చాలా పెద్ద జబ్బు. అన్ని కావాలని ఆశ ఉంటుంది సోమరి వాడికి, ఏమి దొరకవంట. సోమరితనం ఎవరు ఉండకూడదు, ఏదో పని చేస్తున్నాడు. ఓకే, అలాంటి వ్యక్తికి ఒక భార్య ఉంది. యవ్వన కాలంలో తల్లిదండ్రులు పెళ్లి చేస్తే అతను భయంకరమైన త్రాగుబోతాయి, ఆమెను బాగా హింసించేవాడు. ఆ సిస్టరు యేసు ప్రభువును నమ్ముకుంది. ఆమె ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించింది. ఆమె ప్రార్థనకు వెళ్తా ఉంటే ఇక భర్త ఇంకా ఎక్కువగా ఆమెను వేధించడం ప్రారంభించాడు. నువ్వు ఎక్కడికో ప్రార్థనకు వెళ్తున్నావు, అది మన దేవుడు కాదు. ఈయన త్రాగిన పర్వాలేదు, వ్యభిచారిస్తున్న పర్వాలేదు, లేకపోతే ఇంకా విగ్రహారాధన పర్వాలేదు, కానీ తన భార్య ప్రార్థనకు వెళ్ళటము తనకిష్టం లేక ఆమెను చాలా హింసించేవాడంట. అతడు తాగి ఒకరోజు చనిపోయాడు. యవ్వన కాలంలోనే చనిపోయినాడు. అప్పుడు ఆ స్త్రీ దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయించి, ప్రభువా, ఇక నీవు తప్ప నాకెవరు లేరు, నా జీవితంలో నువ్వెందుకో ఆయనను తీసివేసావు, అది మీ చిత్తమే నేను నమ్ముతా ఉన్నాను, ఎందుకంటే నేను భరించలేక పోయాను అని ఆ స్త్రీ రాత్రింబవళ్ళు తన భర్త గురించి దేవుని మందిరములో ప్రార్థన చేసేది. అతడు మారలేదు, కానీ అతను చనిపోయాడు. ఆ తర్వాత ఈ స్త్రీ దేవుని సన్నిధిలో పీడారా ఎప్పుడు ఈ అన్నమవలే కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా, నన్ను దీవించు, 2 పిల్లలు నన్ను దీవించు ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా, నా బిడ్డలను దీవించు ప్రభువా. అయ్యా, ఈ బిడ్డలను నేను ఇప్పుడు ఎలా పెంచాలి, నా భర్త కూడా చనిపోయినాడు, నీవే నాకు దిక్కు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఆమె మందిరమును కనిపెట్టుకొని మందిరములో పరిచర్య చేసేది. మందిరము ఊడవటము, బాత్రూములు కడగటము, వంట చేయటము, వడ్డించటము, ఆకులు వెత్తేయటము, ఇలాంటి పరిచర్య అంతా కూడా ఆమె చేస్తూ ఆ 2 పిల్లలను దేవుని యొక్క భక్తిలో పెంచిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలా పెంచుతున్న తరుణంలో దేవుడు కృప చూపించాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు. పిడారా, ఆ తర్వాత కుమార్తెను ఒక పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేసిందంట.
ఆమెకు 3 పిల్లలు పుట్టారు. వారు 3 ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన సేవను చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు చెప్పిన సాక్ష్యము వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వారు 3 ఎవరో కాదు, మనం వింటున్నాం. ఇదిగో ఇక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు, పాల్ ఇమ్మానియేలు. తర్వాత వాళ్ళ అన్న జాన్ వెస్లీ, ఆ తర్వాత వాళ్ళ అక్క గ్లోరీ. ఆ సిస్టరు ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయినాను. మనం అనుకుంటాము చాలాసార్లు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడని. మా అమ్మమ్మ ప్రార్థన ఈరోజు మా మీదకి దీవెనకరంగా మలచబడింది. ఆమె ఆ రోజు దేవుని మందిరంలో చేసినటువంటి సేవ పరిచర్య అంతా కూడా ఈరోజు మా మీదకి వచ్చేస్తుంది. దేవుని యొక్క సేవలో ప్రియులారా చాలాసార్లు మనం అనుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ అన్నమ్మ కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తూ రేయింబవులు ఏం చేస్తుందంట, సేవ చేయుచుండెను అంటారు. ఏం చేస్తుందంట, ఏం చేస్తుందమ్మా, సేవ చేస్తుంది. చాలాసార్లు ఈ దినములలో సంఘములో ప్రియులారా సేవ చేసే వాళ్ళు కొద్దుగా కనపడుతున్నారు. ప్రార్థనకు రావడమే కష్టమైన పరిస్థితిలో ఉన్నారు, సేవ చేయడం అంటే ఇంకెలా. చాలాసార్లు సేవ చేస్తే నాకేంటి లాభము, సేవ చేస్తే నా కుటుంబానికి ఏమొస్తుంది. పిల్లలు, నీ కుటుంబానికి దేవుని సేవ చేస్తే ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. నువ్వు ఈరోజు ఒకవేళ 10 రూపాయలు ఆశించి సేవ చేస్తే అది నీకు 10 రూపాయలతో మిగిలిపోతుంది. కానీ దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పిల్లలను జ్ఞాపకం చేసుకో. దేవా నువ్వు ఆశీర్వదించితే నేను దీవించబడతానయ్యా, నువ్వు ఆశీర్వదించితే నేను వర్ధిల్లుతానయ్యా, నా పిల్లలు దీవించబడతారు ప్రభు అని నువ్వు దేవుని కొరకై కనిపెడితే ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది ప్రియులారా, తప్పక నీవు నిన్ను బట్టి నీ బిడ్డలు నిన్ను బట్టి వారి బిడ్డలు కూడా దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ చాలా మంది అంత నిరీక్షణ, అంత ఓపిక విశ్వాసుల్లో లేకపోయింది. ఈరోజు మేము కూడా ఇలాగ నిలబడటానికి ప్రియులారా మా నాన్నగారు ఆదినములు చేసిన సేవ లేకపోతే ప్రార్థన అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాడు. ఆదివారం ఉదయాన్నే మా నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాక త్రిపురాంతకు వెళ్ళేవాడు మందిరానికి. ఉదయాన్నే చాలా మంది కలిసి చక్కగా పరిచర్య చేసి అన్ని అరేంజ్ చేసేవాళ్ళు ప్రార్థనకి. నాకు బాగా గుర్తు, నేను అక్కడ త్రిపురాంతకు హాస్టల్లో చదువుకునేవాడిని. మా నాన్న మాకంటే ముందు చర్చిలో ఉండేవాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన ప్రియులారా, మందిరములో సేవ, మందిరములో పరిచర్య ఎంతో దీవెనకరమైనది. నీ పిల్లలు దీవెన పొందాలంటే, నీ పిల్లలు ఆశీర్వాదం పొందాలంటే నీవు ఇప్పుడు సేవ చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని మందిరములో సేవ చేయాలి. దేవుడి వారి ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తమ జీవితాల్లో విఫలము కావటానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు సరైనటువంటి విత్తనాలు వేయకపోవటం. ఒక రైతు విత్తనాలు వేసి 3 నెలలు, 6 నెలలు, 5 సంవత్సరాల వరకు కనిపెడతాడు ఫలం రావాలని. హల్లెలూయా. వింటున్నారా అందరూ? క్రిస్మస్ హల్లెలూయా. 3 నెలలు మినుములు బండాలంటే 3 నెలలు, నూగులు బండాలంటే 3 నెలలు, కందులు బండాలంటే 6 నెలలు. ఏమంటారు? బత్తాయి కాయలు బండాలంటే 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. అయ్యో ఈ సంవత్సరం నాటాము, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, కాయలు రాలేదు, 3 నెలలు అయిపోయింది, కుదరదు. ప్రియులారా, నువ్వు ఎక్కువగా శ్రేష్టమైన ఫలాలను నువ్వు అనుభవించాలంటే, దివ్యమైనటువంటి ఫలములను నువ్వు కోయాలంటే నీవు కనిపెట్టాలి, విత్తనాలు వేయాలి, నీరు పెట్టాలి, ప్రియులారా ఎరువు వేయాలి. దేవుని దయ కొరకై కనిపెడుతూ ప్రార్థన చేస్తే ఒక దినము, ఒక సమయము ఏమవుతుందంట, అది చక్కగా ఫలిస్తుంది. మినపంట 3 నెలలకు పండుగ వెళ్ళిపోతుంది. కానీ నిమ్మ చెట్టు ఒకసారి నాటితే, నిమ్మ చెట్టు కానీ బత్తాయి కానీ చెట్టు కానీ ఏమవుతుంది, 5 సంవత్సరాల తర్వాత ఫలాలు వస్తాయి. అది 20 సంవత్సరాలు కాస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇక నువ్వు దానిని మళ్ళీ విత్తనాల్సిన పని లేదు. 20 ఇయర్స్ వరకు అది పండుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరము, ప్రతి 3 నెలలకు, ప్రతి 6 నెలలకు కాపు వస్తూనే ఉంటుంది. అది ఎదురు లేటుగా వచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయి.
కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? సేవ చేయాలి, పరిచర్య చేయాలి. మనలో అసూయ ద్వేషాలను వదిలిపెట్టి దేవుని సేవ కొరకే మనము సిద్ధపాటుగుండి మన వంతుగా చేయగలిగిన పనిని మనం చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఈమె దేవుని మందిరమును విడువక ఉపవాసములు ప్రార్థనలు చేస్తుందంట. దేవుని మందిరమును విడువక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవ చేసేది ఎట్లా సేవ చేయాలంటే మందిరాన్ని విడువక, ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా, ఒక వారం వచ్చి మరొక వారం రాకుండా, లేకపోతే నెలలో ఒకసారి మందిరానికి రావటము, లేకపోతే ఇంకా సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు మందిరానికి రావటం కాదు. అదేంటంటే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. కాదు కాదు పిల్లరా, దేవుని మందిరానికి రావటం కొరకై నీ పనులన్నీ ప్రక్కన పెట్టు, పనులను వాయిదా వేసుకో. దేవుని సన్నిధికి రావటానికి నువ్వు ఒక ప్రణాళికను ముందుగానే ఏమంటారు రూపొందించుకొని, రేపు ఆదివారము, ఈ వారం ఆదివారము తప్పక నేను దేవుని మందిరంలో ఉండాలి, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, అవరోధాలను చూసుకొని మనము అన్నీ ప్రక్కన పెట్టి దేవుని మందిరమును మనము మానక ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క మందిరములో ఉండుట, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దావీదు భక్తుడు అంటాడు, చూడండి ఒక మాట నేను గుర్తు చేస్తాను. 27వ కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలమ్మ చాలు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు భక్తుడు, రాజుగారు. ఈ రాజుగారు మరి చాలా బిజీ షెడ్యూల్, కింగ్. అయితే ఈయన ఏమంటాడంటే, యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. ఏమిటి ఆ వరము? అయ్యా, కిలో ఎండి ఇస్తావా? క్రిస్మస్ పండగకు బట్టలు ఇస్తావా? క్రిస్మస్ పండగకు ఏదైనా ఒక నూతనమైన వస్తువు నా ఇంట్లో కొనుక్కోవాలయ్యా అని వరాలు దేవుడిని అడగట్లేదు దావీదు భక్తుడు కదా. ఒకవేళ దేవుడు మరి ఈ రోజు మీకేం వరం కావాలని కోరుకోండి అంటే మీరు ఏం కోరుకుంటారో నాకైతే తెలీదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు ఇలా చూడండి, ఏమంటాడో పాస్టర్ గారు అన్నట్టుగా ఉంది మీరు చూస్తే. నా కళ్ళి చూడండి. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. సమస్తమైన వరములతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆత్మ ఫలములు, ఆత్మ వరములను మెండుగా మీకు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్. అలాగే ఈ లోకములో కూడా సర్వ సమృద్ధిని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రిస్మస్ పండుగ ప్రతి అవసరము దేవుడు తీర్చునుగాక. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుడు ఇస్తాడు సమృద్ధిగా. ఆమేన్. సో ఇక్కడ దావీదు భక్తుడు అదే మనం కోరుకోవాల్సింది. మీకు చెప్తున్నాను, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందంటే, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను నీకేం కావాలి కోరుకోమన్నాడు. వెండి కోరలేదు, ఆయన బంగారం కోరలేదు, వెలగల వస్త్రాలను ఆయన ఆశించలేదు, రాజుల ప్రాణాలను ఆయన కోరుకోలేదు, ఇతర రాజ్యములను. ప్రభువా, నీ ప్రజలను పరిపాలించడానికి నీ జ్ఞానం దయచే ప్రభువా అని అడిగాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అవసరమైంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఇస్తున్నాను, నీకు జ్ఞానముతో పాటు సర్వ సంపదలను ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నంలో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రత్యక్షమై కోరుకోమంటే నువ్వేం కోరుకోవాలంటే, ప్రభువా నీ సన్నిధిని నాకు ఇవ్వు, నిత్యము నాతో ఉండు, నేను నీ మందిరంలో ఉండగోరుతున్నాను ప్రభువా అని కోరుకో. దేవుడు నీతో ఉంటే అన్నీ నీవే అవుతాయి. ఇక్కడ ప్రియులారా అన్నాడు, ఏంటన్నా ఈయన కోరిక? ఈ దావీదు భక్తుడు వాళ్ళ నాన్నగారు ఎవరు? సొలొమోను యొక్క నాన్నగారి కోరిక ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. ఏం కోరుకుంటున్నాడు దావీదు భక్తుడు? దావీదు భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, యెహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానము చేయుటకు. ఎక్కడ ఆలయము? ఎక్కడ ధ్యానం చేయాలంట? ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత దొరుకుతా ఉంది.
ఆయన సన్నిధిలో ఆయన ప్రజెన్స్ ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆయన మహిమ ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆయన ఆలయములో ఆయనను గురించి ధ్యానము చేయటము. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత ప్రేమగల దేవుడవయ్యా, ఎంత మహిమగల దేవుడవయ్యా. ఈ అద్భుతమైన సృష్టి కొరకు నీకు వందనాలు, నన్ను కూడా చేసావు ప్రభువా, ఎంత స్తోత్రాలయ్యా అని ఆయనను స్తుతించడానికి ధ్యానము చేయడానికి అంటున్నాడు. ఇక్కడ ఏమంటుందంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకూడదు. ఎంతకాలం అంట? జీవిత కాలం అంత. 23వ కీర్తన అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నాయ అంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తాను. చాలా సార్లు కొంతమంది నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలు, భార్య చనిపోయిన భర్తలు, కొంతమంది అయ్యా నిద్ర చేయాలయ్యా చర్చిలో, ఒక 3 రోజులు చర్చిలో ఉంటామయ్యా, నిద్ర చేస్తామయ్యా అంటారు. ఎప్పుడండి? భర్త చనిపోయినాక నిద్ర చేస్తానికి పోతారంట, భార్య చనిపోయినాక నిద్ర చేయడానికి పోతారంట. ఏమండి చర్చి నిద్రపోయే ప్లేసా? చెప్పండి. చర్చి ఈజ్ నాట్ ఎ ప్లేస్ టు స్లీప్. పడుకోవడానికి ఇది నిద్రపోయేది కాదు. ఇది కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటంటే ఆచారము. ఆచారం ఏంటంటే భర్త చనిపోయిన ఎక్కడో ఒక చోట పోయి నిద్ర చేయాలి అనేది కోరిక. అలా కాదు, భర్త చనిపోకముందే నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ భర్త బతుకుతాడేమో. హల్లెలూయా, గుడ్ మార్నింగ్, హల్లెలూయా. సో వి నీడ్ టు ప్రే ఫర్ దిస్ కదా. ఒకవేళ భర్త చనిపోయినా కూడాను, అయ్యా సరే అన్నమ్మ భర్త చనిపోయాడు పాప, ఇక్కడ ఆమె ఏం చేసింది? నా భర్తను దేవుడు చంపేశాడు, నేను మందిరానికి రానని చెప్పిందా? ఆమె రాత్రి పగలు మందిరాన్ని విడవక ప్రార్థన చేస్తుంది. దాని ఉద్దేశం ఏమిటంటే, భర్త చనిపోయినాడా బతికాడా సమస్య కాదు. నీవు ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మందిరములో ప్రార్థన చేయటము, దేవుని సన్నిధిలో కనిపెట్టడము నీ కర్తవ్యము. దేవా, నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పచెప్తున్నాను ప్రభువా అని నువ్వు అడిగితే దేవుణ్ణి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన వరముతో నిన్ను నింపుతాడు, తన ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాగున ఈ అన్నమ్మ ప్రార్థన చేస్తా ఉంటే చూడండి, ఇక 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకై కనిపెడుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అన్నాడు. ఈమె ప్రియులారా చూడండి, ఈమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని మందిరములో పరిచర్య సేవ చేస్తూ ఇశ్రాయేలు ప్రజల యొక్క నిరీక్షణ కొరకై ఆమె కనిపెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె దేని కొరకై ప్రార్థించిందో, దేని కొరకై కనిపెట్టిందో, ఇప్పుడు ఆ రక్షణ ఇప్పుడు ఆమె కన్నుల ఎదుట ఏమైందంట? ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ యేసోపులు 40వ రోజులో దేవుని మందిరానికి తీసుకొచ్చారు. ఆయనను ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయటి కొరకు. గత వారము సుమియోను ఆ రక్షణను చూసి, ఇదిగో నీ రక్షణను కనులారా చూశాను ప్రభువా, అయ్యా ఇక నీ దాసుని వెళ్తాను, ఓ నా ప్రజలకు రక్షణ నువ్వు ఇచ్చామని ఆయన ఆనందంతో ఉప్పొంగినట్లుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు అదే సమయంలో ఈ యొక్క హన్నా కూడా పిడారా దేవుని మందిరంలోనికి వచ్చి యేసు ప్రభును, బాలుడైన యేసు ప్రభును చూసి ఆమె ఆనందంతో పరవశమైపోయింది. ఇప్పుడు ఆమెకు ఏమైంది? క్రిస్మస్ పండుగ వచ్చేసింది. అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే క్రీస్తును చూడగలిగింది ఆమె, యేసు ప్రభు యొక్క రక్షణను చూడగలిగింది, దేవుని ప్రణాళికను ఆమె చూడగలిగింది. దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్యమర్య గర్భములో ఈ లోకములో అవతరించి ఇప్పుడు ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. ఒక పసి బాలునిగా ఉన్నాడు. ఆయన రక్షణను ఈ యొక్క
అన్నానే ఈ ప్రవక్తి, ఈ విధవరాలు ప్రియులారా చూసి ఆమె దేవునిని గణపరుస్తూ దేవునిని మహిమపరుస్తుంది. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి, క్రిస్మస్ అంటే ఏమిటంటే దేవునిని గణపరచుట, దేవునిని స్తుతించుట అని ప్రియులారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట, యెరూషలేములో విమోచన కొరకై కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతుంది. క్రిస్మస్ పండగ అంటే అర్థం ఏమిటంటే ఆయనను గూర్చి ఏం చేయాలంట, మాట్లాడుట. ఎవరి గురించి? రక్షణను గురించి మాట్లాడు. విమోచన, ఇశ్రాయేలు ప్రజలు దేని కొరకు కనిపెడుతున్నారు? రక్షణ కొరకై కనిపెడుతున్నారు, అంటే విమోచనం కొరకై కనిపెడుతున్నారు. ఇప్పుడు ఆ రక్షణను ఈమె చూసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఊరిలోనికి వెళ్ళి లేదా దేవాలయంలో ఉండి, బాబు మీరు ఎవరి కోసమైతే కనిపెడుతున్నారో, ఏ రక్షణ కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ విమోచన కొరకై మీరు ఎదుగుతూ ఉన్నారో, ఆ రక్షణను నేను చూశాను అని ఆ రక్షణను గురించి, ఆ విమోచనను గురించి ఆమె ప్రకటన చేస్తుంది, తెలియచేస్తాను. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే నీవు చూసినది, నువ్వు పొందినది, నువ్వు అనుభవిస్తున్నది నీతోనే ఉంచుకోవటం కాదు. నీవు పొందినటువంటి రక్షణ, నువ్వు పొందినటువంటి స్వస్థత, నువ్వు పొందినటువంటి దీవెనను నీవు నీ పొరుగు వారికి, రక్షణ లేని వారికి, ఆదరణ లేని వారికి, ఆరోగ్యము లేని వారికి నువ్వేం చేయాలంటే ఆ రక్షణను గురించి ప్రకటించు వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఉన్నట్లయితే అప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ పండుగ వచ్చింది అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు కొరకై, విమోచన కొరకై కనిపెట్టిన వారందరితో ఆయనను గురించి మాట్లాడుచున్నాను. విమోచనం. ఈ దినములలో చాలా మంది ప్రజలు పాపముతో పోరాడుతున్నారు. చాలా మంది శాపగ్రస్తులుగా ఉన్నారు. చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. చాలా మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. చాలా మంది ప్రజలు ఇక మా జీవితాలు ఇంతే, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళి కొంతమంది మరణాన్ని కోరువారుగా ఉన్నారు. అలాంటి వారందరికీ మనం ఏం చేయాలంటే ఈ రక్షణను, ఈ విమోచనను గురించి మనము ప్రకటన చేయాలి, మనము తెలియచేయాలి అని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. చాలా మంది ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, క్రిస్మస్ అంటే నీ ఒక్కడివే లేదా నీ కుటుంబం ఒక్కటితో కలిసి నువ్వు సంతోషించి, నీవు చక్కని పిండి వంటలు చేసుకొని, క్రొత్త లేదా నూతనమైన వస్త్రములను ధరించుకొని, లేకపోతే ఇంకా బంగారు వస్తువులను చేయించుకొని, ఈ క్రిస్మస్ నేను బాగా చేశాను, రండి చూస్తురు కానీ నా బట్టలు చూడండి, నా ఆభరణాలు చూడండి, మా ఇల్లు చూడండి అని చెప్పుకునేటువంటిది క్రిస్మస్ పండగ కాదు. ఈ దినములలో క్రిస్మస్ పండుగలు ఎక్కువగా ఇవే మనకు కనపడుతున్నాయి. ఒకసారి అక్టోబర్ మాసం 31 దినమున మేము కొంత ఆహారమును, దేవుడు ఒక సిస్టరు కొంత ఆహారమును పంపించారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏం చేయాలి ప్రభు అని మేము ఒక గ్రామం, ట్రైబల్ పీపుల్ మధ్యకి, మన సోదరులు ఉన్నారు, బోడపాడు అనే గ్రామానికి తీసుకొని వెళ్ళాం. ఒక 3 కేజీల బియ్యము, 3 కేజీల గోధుమ పిండి, ఒక 6 కేజీలు చక్కగా ప్యాక్ చేసి, ఒకవేళ మన ప్రజలు అవసరంలో ఉన్నారేమో, దేవుడు సహాయం చేశాడు కదా అని ఒక 50 ప్యాకెట్లు మేము అక్కడికి తీసుకువెళ్ళాం. ఆ తర్వాత కొన్ని ప్యాకెట్లు మన చర్చిలో కూడా ఇవ్వడం జరిగింది, మీకు తెలుసు అంతా. ఇచ్చి వచ్చిన తర్వాత ఆ ఉదయము లేదా తర్వాత సిస్టర్ చెప్తుంది, ఒక ఫ్యామిలీగా దాదాపుగా వాళ్ళందరూ కూడా చాలా అవసరంలో ఉన్నవారు, దేవుడే మా కొరకు ఆహారమును పంపించాడు. ఆ రాత్రి వారికి, ఒక కుటుంబానికి మరి కనీసము ఒక పూట భోజనం చేయడానికి కూడా ఆహారం లేదు, బియ్యం లేవు, రైస్ లేదు, నో చపాతి,
నో కర్రీ. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్. అయ్యో, దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మా కొరకై దేవుడు తన సేవకుని ద్వారా ఆహారం పంపించాడని ఆ కుటుంబం సంతోషపడి దేవుడిని గణపరిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదరణ. ఇప్పుడు చెప్పండి, ఏమైంది వాళ్ళకి? మనం చేసింది పెద్ద సహాయం కాదు. ఒక 6 కేజీలు బియ్యము లేదా ఒక 6 కేజీలు గోధుమ పిండి అనేది పెద్ద విషయం కాదు, కానీ ఆకలితో ఉన్నటువంటి వారికి, అవసరంలో ఉన్న వారికి అది చాలా ఆదరణ ఇచ్చింది. ఆదరణ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆలోచిస్తున్నావా? నీవు రక్షణ పొందావు, యేసును కలిగి ఉన్నావు, యేసును చూసావు. ఇదిగో ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, నీవు ఒక కుటుంబానికి ఆదరణకరంగా ఉండాలి, ఒక వ్యక్తిని ఆశీర్వదించే వ్యక్తిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు, నీ మాటలు విన్నప్పుడు ఒక కుటుంబము, అయ్యో ఈ కుటుంబము ప్రభువా ఈ వ్యక్తి ద్వారా నేను దీవించబడ్డాను, దేవుని యొక్క రక్షణను నాకు తెలియజేశారు, దేవుని యొక్క ఆశీర్వాదమును నాకు అనుగ్రహించాడని చెప్పగలిగే వారిగా ఉండాలి. విశ్వాసులారా, ఈ క్రిస్మస్ పండుగ ఉద్దేశం ఏమిటంటే, నీవు అన్నమ్మ వలె ఇశ్రాయేలు ప్రజలకు విమోచన గురించి కనిపెట్టే వారికి చెప్పింది. ఎలా చెప్పిందో, మనము కూడా ఈ లోకములో ప్రజలకు, ఆకలితో ఉన్న వారికి, దాహములో ఉన్న వారికి, వస్త్రహీనులుగా ఉన్న వారికి, నిజంగా నిరీక్షణ లేకుండా ఉన్న వారికి, అయ్యో మరణం కొరకే కనిపెడుతున్న వారికి, దుఃఖములో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారి కొరకే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఈ నిజ రక్షకుడైన యేసు ప్రభువును, నువ్వు చూసినటువంటి యేసు ప్రభువును, నువ్వు పొందినటువంటి రక్షణ గురించి నువ్వు ఇతరులకు చెప్పే సాధనముగా ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ ఏమిటంటే ప్రియులారా, మనము మాత్రమే తినేది కాదు, కానీ మనము పొందిన రక్షణను, ఇక్కడ ఏమంటుంది సిస్టర్, ఏం చెప్తుందంటే, అన్నమ్మా యెరూషలేములో విమోచన కొరకై కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. 59 చూస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. 52:9 త్వరగా. నీవు అమ్మా, యెషయా గ్రంథము 52:9. యెరూషలేమునందు పాడైన స్థలములారా, అమ్మా ఉత్సహించి వేగముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన ప్రజలను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను అంటున్నాడు. అన్నమ్మ ఏం ప్రసంగం చేస్తుందంటే తెలుసా మీకు? ఏం చేస్తున్నామే? ఓ యెరూషలేమున పాడై ఉన్నటువంటి స్థలములారా, యెరూషలేములో పాడైపోయిన స్థలములారా, యెరూషలేములో పాడైపోయినటువంటి ప్రజలారా, మీరందరూ కూడాను ఉత్సహించి సంగీత గానము చేయండి. ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయండి. ఎవరికి చెప్తున్నామే? యెరూషలేములో పాడైన స్థలాలకు చెప్తుంది. బాగా ఉన్న వారి దగ్గరికి ఎవరైనా వెళ్తారు. మా అత్త ఒక ఆమె చాలా కాలం కిందట మా ఇంటికి వచ్చింది. అందరూ వచ్చిపోతూ ఉన్నారు. అయ్యా బెల్లం ఉంటే, తెలుగులో మీకు బాగా అర్థమయ్యే సామెత అది, అంటే మీకు అర్థం కాదు ఏంటంట, ఈగలు ఎక్కువగా వస్తాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా అని చెప్పేది ఆమె. అంటే నాకు అర్థం కాలేదు. సరే దేవుని స్తోత్రము, మేము అలాగే అందరు రావాలనే కదా మేము ప్రార్థన చేస్తుంటే, నీకు ఇప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమవుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆ సామెత గురించి, మాకు జరిగిన సంఘటన గురించి మేము చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పాలి అంటే, ప్రజలు ఎక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు? బెల్లం ఉన్న దగ్గరికి వస్తాయి ఈగలు, ఆహారం ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాయి మనుషులు, ఎవరైనా ఇవ్వగలిగిన వారి దగ్గరికి వెళ్తాము, ధనవంతులైన వారి దగ్గరికి వెళ్తాము, మనకు సహాయం చేసే వారి దగ్గరికి వెళ్తాం. కానీ మనం ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళమంటే వెళ్ళము.
లేదా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పేవారు చాలా కొదువవుతారు. రెండవది, కష్టాల్లో ఉంటే వారికి అలాగే జరగాలి అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన బంధువులు, స్నేహితులు అలాంటి వారు ఉంటారు. పైకి చాలా బాగా మాట్లాడుతుంటారు నవ్వుతూ నవ్వుతూ, కానీ లోపల వీళ్ళు అందుకని ఏమందంట, లోపల విషము ఉన్నది అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ అన్న ఎవరికి వాక్యం చెబుతుంటే, ఓ యెరూషలేమునందు పాడైపోయిన స్థలములారా, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు, లోక రక్షకుడు మీ కొరకై ఉద్భవించాడు. ఆ రక్షణను నేను కన్నులారా చూశాను. మీరు ఎవరి కోసమైతే కనిపెడుతున్నారు, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు, ఆ రక్షణను నేను చూశాను. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు వర్ధిల్లుతారు. మీరు పాడైపోయారు అనుకుంటున్నారే, లేదు లేదు, మిమ్మల్ని బాగు చేయడం కొరకై ప్రభువు వచ్చాడు. ఇదిగో లోకరక్షకుడు జన్మించాడని ఇప్పుడు ఏం చేస్తుంటే అన్నమ్మ ఆ యెరూషలేములో పాడైపోయినటువంటి పట్టణములలో ప్రజలకు ఈ విమోచన గురించి ప్రకటన చేస్తూ ఉంది. యాకోబు భక్తుని మనం చూస్తే ఆదికాండము 49:18 అంటాడు, ఇదిగో యెహోవా రక్షణ కొరకై నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. యాకోబు ఎవరి కోసం కనిపెడుతున్నాడంట? యెహోవా రక్షణ కొరకై కనిపెడుతున్నాడు. 49:18 చివరి మరొక మాట చూస్తే ప్రియులారా, ఈ 25వ అధ్యాయం యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము, యెషయా గ్రంథము ఏమిటంట? అన్నమ్మ చెప్పే సువార్త చూడండి, 25:9. ఆ దినమున 25:9 ఆ దినమున జనులిలాగునందరూ ఇదిగో మనల్ని రక్షించునని, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము అంటున్నాడు. హల్లెలూయా చెప్పు అందరూ, హల్లెలూయా. ఓ పాడైపోయిన యెరూషలేమా, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరని అనుకుంటున్నావు యెరూషలేము పట్టణస్థులారా, నువ్వు దిగులు పడవద్దు, ఇంకా భయపడవద్దు. ఇంకా నీ బాధను తొలగించేవాడు, నీ శాపము నుండి విడిపించేవాడు, నీ పాపములను క్షమించే ప్రభువు, నీ యొక్క పేదరికమును తొలగించే ప్రభువు, నీకు సమృద్ధిని ఇచ్చే ప్రభువు, నిన్ను పరలోకమును చేర్చే ప్రభువు. ఎవరి కోసమైతే మనం కనిపెట్టామో, ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ ప్రభువు, ఆ రక్షకుడు ఇదిగో ఈయనే. ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకున్న మన దేవుడు ఈ యేసయ్య, ఈ బాలనేసు ప్రభు వారు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించాలి. మీరు ఉత్సహించాలి. ఎప్పుడు ఉత్సహించాలి? క్రిస్మస్ పండుగ అంటే మనం అందరూ 25వ తారీఖు చేయబోయే క్రిస్మస్ పండుగ రోజు, ఆ రోజు కనుక కొత్త బట్టలు దేవుడిస్తే, ఆ రోజు మా ఆయన నా మాట విని నాకు పట్టు చీర తెస్తే, ఆ రోజు మా ఆయన అంతే కదా, స్త్రీలు అదేమంటారు దాని పేరు, ఇంట్లో ఏదైనా మంచి వస్తువు ఫ్రిడ్జ్ కొనుక్కొస్తే, బీరువా కొని పెడితే, ఇల్లు కడితే, అప్పుడు దేవునికి స్తోత్రం చెప్తానని చెప్పలా. నిరీక్షణ. ఓ కనిపెడుతున్న వారులారా, రక్షణ వచ్చింది, యేసు ప్రభువారు వచ్చారు. నువ్వు లేయి, ఇంకా దిగులు పడవద్దు. నువ్వు నీకు మంచి దినములు రాబోతున్నాయి, సుఖ దినములు రాబోతున్నాయి, సమృద్ధి రాబోతా ఉంది. నీ ఇంటికి కావాల్సిన సమస్తమును దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. వారు మంచి ఉద్యోగాలు పొందుతారు, వారు మంచి ఆరోగ్యం పొందుతారు, వారి చక్కని కుటుంబాలు పొందుతాయి. అబ్బో ఎన్ని దీవెనలు! రక్షణ అంతా నీ ఇంటి మీదకి వస్తుంది. పరలోకమును ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. లే, చీకటిలో కూర్చున్న ప్రజలారా వెలుగులోకి రండి, యేసు ప్రభు యొద్దకు రండి అని చెప్తుంది ఈ అన్నమ్మ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా సోదరుడా, ఈ క్రిస్మస్ సంతోషం నీకు ఇవ్వాలని ప్రభు ఎంత ఆశిస్తున్నాడా? దేని కొరకు దిగులు పడుతున్నావు? దేని కొరకు దుఃఖపడుతున్నావు?
అమ్మా భర్తను కోల్పోయాను దుఃఖపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడా? నా జీవితంలో ఏది చేసినా సఫలీకృతం కాలేదు, అయ్యో ఓడిపోయిన స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? జయమిచ్చే దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. నా పిల్లలకు రక్షణ లేదు, నా భర్తకు మారు మనసు లేదు, నా భార్యకు మారు మనసు లేదు. నో 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 ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన అందుకే వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. ఓ అన్నమ్మ చెబుతుంది, ఓ పాడైపోయిన యెరూషలేము పట్టణస్థులారా, దిగులు మానేయండి, దుఃఖం మానేయండి, రండి మనము సంతోషించుదాము, సంతోషంతో ఆయనను స్తుతించుదాము, ఆనంద గానములతో ఆయనను కనపరుస్తాము. మన దుఃఖ దినములన్నీ సమాప్తమవుతుంది. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి అందుకే వచ్చాడు. అదే బైబిల్ చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. బాగున్న వాళ్ళ కొరకు అనుకోవద్దు మీరు, నీతిమంతులు ఆయన పిలువ రాలేదు, పాపులను రక్షించడం కొరకు వచ్చాడు. మన పాపం పోతే చాలు, మనం ఏమవుతాము? పరిశుద్ధులము అవుతాము. ఒక మాట చదవండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. అంటే రక్షణ అంటే ఏంటి? చాలా మందికి ఏమనుకుంటున్నారంటే రక్షణ గురించి పెద్ద విషయము. అయితే మీకు ఒక మాటలో చెప్పేస్తాను నేను. యెరూషలేము గురించి అంటున్నారు, మీరు రక్షణ మంచిది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ రక్షణ రావాలంటే ఏమంటా? యెరూషలేమా, యెరూషలేమా, అందరూ వినాలి, పాడైపోయినటువంటి యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయములను నీవు కలిగి ఉందువు, నీవు కలిగి ఉన్నది. రైట్, నేను చెప్తాను నాకు అర్థమయ్యేటట్టుగా. యెరూషలేముతో ఇర్మియా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యెరూషలేమా, పాడైపోయిన యెరూషలేమా, అదే పాడైపోయిన ప్రపంచమా, పాడైపోయిన పట్టణస్థులారా, మీరు రక్షణ పొందినట్లుగా మీ హృదయంలో ఏం చేయాలంట? చెడుతనమును కడిగి వేసుకొనుము అన్నాడు. హల్లెలూయా. అంటే రక్షణ పొందడం అంటే అర్థం ఏమిటి? రక్షణ ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువు, ఆయన పరిశుద్ధుడు. చాలాసార్లు బాప్టిజం పొందుతున్నాము, మరలా చేసిన పాపములే చేస్తా ఉంటాము, దేవుని ఆశీర్వాదము రాలేదు. ఇక్కడ రక్షణ అంటే అర్థం ఏమిటంటే, నువ్వు రక్షణ పొందడం ఏమిటంటే, ఈ రక్షకుడైన యేసు ప్రభువును చూసి, ఈ పరిశుద్ధుడని చూసి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను కూడా ఆ పరిశుద్ధుని వలె జీవించాలి. అంటే నా హృదయంలో ఉన్న అపవిత్రత, నా హృదయంలో ఉన్న పాపము, నాలో ఉన్నటువంటి చెడుతనము నేనేం చేయాలి? కడిగి వేసుకోవాలి. ఇక మీదట ఇది తప్పు అని తెలిసినప్పుడు నేను ఆ తప్పును చేయకుండా. రక్షణ పొందాము, మేము రక్షణ పొందాము, బాప్టిజం పొందాము, బల్లారాధన చేస్తున్నాము. నో 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 నో. ప్రియులారా, మన జీవితంలో నుండి మన పాపమును కడిగి వేసుకోవాలి. మనుషుని అపవిత్రపరిచేది ప్రియులారా మన లోపల నుండి బయటికి వచ్చేదే, కానీ బయట నుండి లోపలికి వెళ్ళేది కాదు. నీ హృదయములో మత్సరం ఉంది, 7:14 చెప్తాడు మార్కు సువార్తలో. అపవిత్రత ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. క్రిస్మస్ లో అల్లరి ఎక్కువైపోయింది, ఆటపాటలు ఎక్కువైపోయింది, రక్షణను గురించి చెప్పేవారు తక్కువైపోయినారు. ఓసారి పెద్ద క్రిస్మస్ పండుగను ఏబిఎం కాంపౌండ్ చర్చి కాదు, హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ప్రారంభమైంది, పిల్లల 10 పాటలు పాడారు, ఇక డాన్సులు మొదలు పెట్టారు. ఇంకా మామూలు డాన్సులు కాదు. ఒక ఆయన అయితే వాళ్ళ అమ్మాయికి డాన్స్ చేయలేదని, ఏమో డాన్స్, డిస్కో డాన్స్ ఇవ్వలేదని ఆయన అలిగిపోయాడు. మా అమ్మాయికి ఇవ్వలేదు మీరు డాన్సు, నేను ఉండనని వెళ్ళిపోయినాడు ఆయన. మరి నాయన అల్లాడిపోయినా. సరే అయిపోయింది, ఇక వేయాల్సిన అన్ని డాన్సులు అయిపోయినాయి. అంత అయిపోయినాక 10 గంటలకు, దాదాపుగా 9:45 10 గంటలప్పటికి పాస్టర్ గారికి టైం ఇచ్చారు. నెల్లూరు నుంచి పిలుచుకొచ్చారు ఒక పాస్టర్ గారిని వాక్యం చెప్పాలని. ఆయన అంటారు ఆయనతోటి, అయ్యా శైలి వస్తుంది, డాన్సులు వేసినప్పుడు శైలి ఉండదుగా, ఎగిరి ఉన్నప్పుడు డేమ్ 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 డాన్స్ వేస్తాం కదా, వేసినప్పుడు ఏమైందంట శైలి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడేమో శైలి వస్తుందయ్యా, ప్రజలు ఉండరు,
ఈ పావు గంటలో మీరు ముగిచ్చేసేయండి అని చెప్పి ఆయన వాక్యంకి టైం ఇచ్చారంట. అంటే పాటలు పాడడానికి టైం ఉంది వీళ్ళకి, డాన్సులు వేయడానికి టైం ఉంది వీళ్ళకి, డ్రామాలు నాటకాలు వేయడానికి టైం ఉంది వీళ్ళకి. ఇప్పుడు వాక్యం చెప్పడానికి, ఈ అన్నమ్మ వల్లే సువార్త ప్రకటించడానికి మాత్రం టైం లేదయ్యా, మీరు ముగించండి అయ్యా, పల్లెలు ఉండరయ్యా, భోజనాలు ఉన్నాయ్యా అని ఆయన. పాపం ఈయన ఇటుపక్క కూర్చున్న పాస్టర్ గారు అది చెప్తున్నాడు, అటుపక్క కూర్చున్న పాస్టర్ గారు అది చెప్తున్నాడు. అవకలు నేను అన్ని వింటా ఉన్నాను, నేను కూడా ఏం చేయాలి మేలకుండా ఉన్నాను. సరే చివరికి ఆయన లేచి అన్నాడు, ఒక్కటే మాట ముందు చెప్పాడయ్యా, దయచేసి ఏమనుకోవద్దు, మరొక క్రిస్మస్ పండగకు నన్ను పిలవద్దు. మొట్టమొదటి మాట. అందరు పాస్టర్ గారు ఏం చెప్తారు సహజంగా, అయ్యా అందరికి వందనాలయ్యా అని చెప్పాలి. అయ్యా మరొక క్రిస్మస్కు నన్ను పిలవద్దు కాబట్టి అని ఏదో 2 మాటలు చెప్పి ఆయన కరెక్ట్గా టయానికి ముగించాడు. ఏంటంటే క్రిస్మస్ పండుగ అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రజలు గమనించండి, ఆయన రక్షణను గురించి ప్రకటించాలి. మనలో ఉన్న ఈ ఆలోచన తొలగించుకోవాలి. పాపపు ఆలోచనలు, డ్యాన్సులు కాదు, డ్రామాలు కాదు. నువ్వు క్రైస్తవుడిగా యథార్థంగా జీవించాలి. చర్చిలో బయట ఎక్కడ ఉన్నా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అన్నమ్మ వలె ప్రకటించే వారిగా ఉండాలి. నువ్వు చెప్పకపోయినా, నువ్వు వాక్యము చెప్పకపోయినా నీలో ఒక ప్రత్యేకత కనపడాలి. యేసు నీలో కనపడాలి, యేసు నీలో కనపడాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్ పండుగ నీకు వస్తుంది. నిన్ను బట్టి ఇతరులు ఆదరణ పొందుతారు. ఇశ్రాయేలు ప్రజలకు అన్న ఏమైందంట, ఆదరణగా ఉంది. ఆదరణ గురించి ఆమె ప్రకటించింది. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.